హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చెప్తానండి. సో, నేను ముందుగాను హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నా అండి. ఇలా కొంచెం నల్లగా అయిపోయావి. నేను ముందు రోజు కడిగి ఎండబెట్టుకున్నాను. కొంచెం ఆరబెట్టుకున్నాననమాట. సో, తర్వాత నేను దీనికి కొంచెం కొంచెం అలా కట్ చేసుకొని నల్లగైన వరకు తీసుకొని కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఒక ఘాటు కానీ ఒక ఉసిరికాయకి 2 ఘాటు కానీ పెట్టుకోవాలండి. సో, ఇలా పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. సో, దానికి గాను నేను ఒక బాండ్లీ పెట్టుకొని ఒక 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నా అండి. మెంతులు ఒక 1 స్పూన్ కొంచెం ఎక్కువనే చేసుకున్నాను మెంతులు. సో, ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం దూరగా వేసుకోవాలండి. సో, ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి దాంట్లోనే. సో, ఆవాలు కొంచెం మెంతులు కొంచెం లేట్‌గా అవుతాయి కాబట్టి ఫస్ట్ మనం మెంతులు తీసుకున్నాం. తర్వాత ఆవాలు 2 స్పూన్లు తీసుకొని, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి. వీటినన్నిటిని కొంచెం ఇలా రోస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలన్నమాట. సో, ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో 50 గ్రామ్స్ ఆఫ్ పల్లి నూనె వేసుకున్నాండి. సో, పల్లి నూనె అయినా కానీ మీకు కొంచెం నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుంది. ఇవి 2 నూనెలు వాడుకోండి పచ్చళ్ళలో వీలైతే. ఒక వీలు కాకపోతే మీకు ఇష్టమైన నూనె కూడా వాడుకోవచ్చు. సో, ఇలా నేను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాండి. ఎక్కువ ఫ్రై చేయట్లేను ఎందుకంటే సి విటమిన్ వెళ్ళిపోతుందని. సో, మనకి ఉసిరికాయలో సి విటమిన్ చాలా యూజ్ అవుతుందండి. మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందనమాట. సో, నేను ఇలా 1 బై 1 ఒక వాయి తర్వాత ఇంకో వాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సో, ఈ స్టేజ్లో నేను తీసుకున్నాను అనమాట. ఇట్లా ఫోర్క్‌తోని ప్రెస్ చేసి మెత్తగైందో చూసుకొని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాయి కూడా నేను ఇలా వేసుకున్నాను. ఇందులోకి మనం మసాలా తయారు చేసుకుందామండి. సో, ఇక్కడ చూపించిన విధంగా గార్లిక్ తీసుకొని మనం కచ్చపచ్చగా ఇట్లా కచ్చపచ్చగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న ఉసిరికాయలు కూడా ఇంకో బాండ్లీ తీసుకొని రెండింటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలన్నమాట. సో, అదే ఈ ఉసిరికాయ తీసిన నూనెలోనే నేను ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక చిన్న స్పూను ఇంగువ వేసుకున్నాండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం దీంట్లో పసుపు వేసుకోవాలండి. పసుపు నేను ఇక్కడ మర్చిపోయా చూపించడం. సో, ఇలా పసుపు వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. సో, దీన్ని మసాలా ఇందులో మనం మిక్సీ పట్టుకుందాం. సో, మిక్సీ పట్టుకున్నాక ఒకసారి తిప్పేసింది మిక్సీ కొంచెం మెత్తగైన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక్కసారి ఇలా తిప్పేయాలి. కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. యాక్చువల్గా కొంచెం కట్ చేసి కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా వేశాను. ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చి, ఒక 40 గ్రామ్స్ ఉప్పు, ఇంకా మిగిలిన మిశ్రమం మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా అలా యాడ్ చేసుకోవాలి. సో, ఈ మిశ్రమం అంతా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపంతా చల్లగా అయిపోయింది. ఇందులో మనము కారం కలుపుకోవాలి. సో, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఉసిరికాయలు వేసుకోవాలన్నమాట. ఆ చల్లగైన ఉసిరికాయలను తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని పైన కిందికి కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమ్మకాయలు నేను తీసుకున్నా అండి. ఈ సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి మనం రసం పిండుకోవాలన్నమాట. సో, ఇప్పుడు నేను చల్లగైన పోపు ఏం చేస్తున్నా అంటే ఇలా వేసుకుంటున్నాను అనమాట. సో, ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ పైన కింద కొంచెం కలుపుకున్న తర్వాత 2 నిమ్మకాయలు పిండుకోవాలన్నమాట. సో, ఇక్కడ మీరు నిమ్మకాయలకు బదులు చింతపండు కూడా తీసుకోవచ్చండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 1 ½ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి గుజ్జు చేసి దాన్ని మంచిగా బాయిల్ చేసి కొంచెం అయిన తర్వాత తీసుకోవాలన్నమాట. సో, నేను ఇలా కలుపుకొని 3 డేస్ అలా మూత పెట్టుకొని ఉంచుకున్నా అండి. సో, మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు రెడీ టు ఈట్ అండి. చాలా కమ్మనైన ఉసిరికాయ పికిల్ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.
ప్లీజ్ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.